పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎఫెక్ట్ ఈసారి గట్టిగానే పడేటట్టుగా కనబడుతోంది. రీసెంట్గానే అంటే ఫిబ్రవరి 28వ తారీఖున ఎన్నికల సంఘం మొత్తం డూప్లికేట్ ఓట్లు, దొంగ ఓట్లు అన్నీ తీసేసిన తర్వాత తుది ఓటరు జాబితాను విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం మొత్తం తొలగించినటువంటి ఓట్ల సంఖ్య చూస్తే మనకి 63,66,952 ఓట్లను తొలగించారు. రకరకాల కారణాలతో పూర్తిగా ఇతర రాష్ట్రాలకి షిఫ్ట్ అయినటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కారణాలు. తొలగించినటువంటి ఓట్ల సంఖ్య 63 లక్షలకు పైగానే ఉంది. ఇది చాలా పెద్ద నెంబర్ కాబోతోంది. మమతా బెనర్జీకి ఈసారి ఓటమి తప్పకపోవచ్చు అని చాలామంది సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది తుది ఓటర్ జాబితా. అయితే కొత్తగా ఓట్లు కొన్ని యాడ్ అయ్యాయి. కొత్తగా యాడ్ అయినటువంటి ఓట్లు 82,036 ఓట్లు కొత్తగా యాడ్ అయ్యాయి. దీంతో ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు బెంగాల్ ఓటర్ల సంఖ్య 7,04,59,000 సుమారుగా. వీళ్ళు ఇప్పుడు రేపు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నారు. పర్టికులర్గా ఇప్పుడు మమతా బెనర్జీకి లేదా టీఎంసీ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో డిలీషన్స్ ఎక్కువగా జరిగాయి. బోర్డర్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటి? పర్టికులర్గా ముర్షిదాబాద్, అలాగే నార్త్ 26 పరగనాస్ అంటారు, 24 పరగనాల జిల్లా, అలాగే ముర్షిదాబాద్, మాల్డా, నాడియా, ఈ 4 బోర్డర్ జిల్లాలు అంటే బంగ్లాదేశ్కి ఆనుకుని ఉన్నటువంటి ఈ జిల్లాల్లో మైనారిటీ అంటే పర్టికులర్గా ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ. ఇక్కడ చాలా ఎక్కువగా దొంగ ఓట్లు కూడా ఉన్నాయి, వాటిని డూప్లికేట్ ఓట్స్ కూడా ఉన్నాయని చెప్పి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అక్కడ రెడ్ కార్పెట్ పరిచి ఒక ఓట్ బ్యాంక్ని చాలా ప్రణాళికాబద్ధంగా బిల్డ్ చేసుకుంది టీఎంసీ ప్రభుత్వం. గడిచిన 10-15 సంవత్సరాల నుంచి అదే జరుగుతోంది. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ దెబ్బతో ఆ డూప్లికేట్ ఓట్లు మొత్తం పోయినాయి, దొంగ ఓట్లు మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. చాలా ప్రయత్నాలు చేసింది, సెంటిమెంట్ డ్రామా పండించేటువంటి ప్రయత్నం చేసింది, సుప్రీంకోర్టుకు వెళ్ళి కన్నీరు పెట్టుకున్నారు. అయినా కూడా మమతా బెనర్జీ చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. ఎస్ఐఆర్ ప్రాసెస్ పూర్తి అయిపోయింది. సో తుది ఓటర్ జాబితా వచ్చేసింది. పర్టికులర్గా నేను ఇందాక చెప్పినట్టుగా మిగతా రాష్ట్రాలకి పశ్చిమ బెంగాల్కి చాలా ప్రత్యేకమైంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూడలేం. ఇక్కడ సుమారు 27% నుంచి 30% వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. జనరల్గా ముస్లిం ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. బీజేపీకి ఉన్న అడ్వాంటేజెస్ వేరే ఉన్నాయి. హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు చాలా ఉన్నాయి. అది బీజేపీ ప్లస్ పాయింట్స్ వేరే ఉన్నాయి. బట్ పర్టికులర్గా ఈ 27 to 30% మొత్తం ఓటర్లో వీళ్ళు ఉన్నారంటే డెఫినెట్గా వీళ్ళు కీలకంగా కాబోతున్నారు. అయితే ఈ తొలగించినటువంటి ఓట్లు మరి ఎవరి ఓటు బ్యాంకు పోయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్. బట్ చాలామంది సెఫాలజిస్టులు చెప్తున్నది ఏంటంటే బహుశా ఎక్కువగా ఈ డూప్లికేట్ ఓట్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడి చేసినటువంటి ఓట్లు, వీళ్ళు రెడ్ కార్పెట్ వేసి దొంగ ఓటు బ్యాంక్ క్రియేట్ చేశారు. ఆ ఓట్లన్నీ కూడా పోయినాయి. ఎస్, డెఫినెట్గా ఈ ప్రభావం వచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పడబోతోంది. దీనికి ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 70 సీట్లలో 70 నియోజకవర్గాల్లో కేవలం విన్నింగ్ మార్జిన్ 5K 10K మధ్యనే ఉంది. అంటే చాలా తక్కువ తేడాతో గెలిచినటువంటి పరిస్థితి. అంటే కేవలం 1% to 2% ఓట్ బేస్లో షిఫ్ట్ అయినా కూడా మొత్తం ఫలితాలన్నీ కూడా తారుమారైపోతాయి. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఇదే జరిగేటువంటి అవకాశం ఉంది అని అనలిస్టులు, సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే పెద్ద మార్జిన్ లేదు. అందుకని ఈ 63 లక్షల ఓట్లు అనేది డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ప్రభావం పడబోతోంది. మమతా బెనర్జీ గద్దె దిగాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దీనికి తోడు ఎస్ఐఆర్కు తోడు చాలా ప్రజా వ్యతిరేకత ఆల్రెడీ 3 సార్లు చేశారు కాబట్టి సహజంగానే ఉండేటువంటి ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉంటుంది. ఇవన్నీ తోడై డెఫినెట్గా మమతా బెనర్జీకి ఈసారి గడ్డు పరిస్థితి తప్పకపోవచ్చు అనేది అంచనా వేస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని బీజేపీ ఎంత మేర సద్వినియోగం చేసుకుంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి విషయం. మీకేమనిపిస్తుంది? ఎస్ఐఆర్ దెబ్బకు ఈసారి మమతా బెనర్జీ తట్టుకొని నిలబడగలుగుతారా, లేకపోతే పదవి దిగిరాక తప్పదా? కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.